ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ చిన్న పరిహారాలు నిష్ఠతో పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని మన శాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవి పరిహారాలు అనగా మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రత్యేక పూజలు, వ్రతాలు, మంత్రాలు మరియు నియమాలు. లక్ష్మీదేవిని అనుగ్రహం పొందాలంటే కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించాలి. ఇవి ధన, ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం పొందటానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరిహారాలు. మొదటిది, శుక్రవారం ప్రత్యేక పూజలు చేయాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజ చేయడం మంగళప్రదంగా చెప్పవచ్చు. అదేవిధంగా పసుపు, కుంకుమ, పంచామృతం, పూలు, అగరదీపం వాడి పూజ చేయాలి. అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతనావళిని కూడా తప్పకుండా పఠించాలి. దీనితో పాటు లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే విశేషమైన వ్రతాలు కూడా ఉన్నాయి. అవి వరలక్ష్మి వ్రతం మొదటిది. రెండవది కుబేరలక్ష్మి పూజ. శ్రావణ మాసంలో మాస శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అదేవిధంగా కుబేరలక్ష్మి పూజ కూడా ధన సంపత్తి కోసం కుబేరుడితో కలిపి లక్ష్మీదేవిని పూజించాలి. కుబేరలక్ష్మి పూజ ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీ మంత్రాలు కూడా ఉన్నాయి. ఈ మంత్రాలను పఠించడం వలన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మొదటిది ఓం శ్రీం మహాలక్ష్మై నమః మొదటిది. రెండవది ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః అని ఈ రెండు మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాము. అదేవిధంగా శ్రీ సూక్తం మరియు కనకదార స్తోత్రం కూడా పఠించాలి. ఇవి కూడా పఠించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తరువాత నైవేద్యం, ప్రసాదం గురించి చెప్పుకోవాలంటే తప్పకుండా లక్ష్మీదేవికు పాలతో చేసిన పాయసము, చక్కెర పొంగలి, గోధుమ పిండితో ఏదైనా తీయగా చక్కెర వేసి చేసి ప్రసాదం వంటివి తయారు చేసి ఆ దేవతకు సమర్పించాలి. అదేవిధంగా తులసి దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజు వీలైతే తులసి చెట్టు ఎక్కడన్నా ఉంటే ఆకులు తెచ్చి ఆమె పాదాల దగ్గర సమర్పించండి, లేదా పటాల కన్నా సమర్పించండి. ఇలా తులసి దళాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవిగా చెప్పవచ్చు. అదేవిధంగా తప్పకుండా ఇంటిని శుద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించాలి. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. తులసి మొక్క నాటాలి మరియు దీపం వెలిగించాలి. కొందరికి తులసి మొక్క అజ్జుపాటు ఉండదు. అటువంటి వాళ్ళు తులసి మొక్క నాటాల్సిన అవసరం లేదు. శుక్రవారం రోజున ఇంట్లో గోమూత్రంతో శుద్ధి చేయడం మంచిది. ఖచ్చితంగా శుక్రవారం రోజు మీకు వీలైన దగ్గర ఆవు మూత్రాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించి ఖచ్చితంగా ఇంటిని శుభ్రపరచుకోవడానికి చూసుకోండి. ఆవు మూత్రం ఎంతో శ్రేయస్కరమైనది. ఎంతో మంచి విషయాలు మీ ఇంట్లో జరుగుతాయి. నరదిష్టి, నరఘోష వంటివి కూడా గోమూత్రంతో శుద్ధి చేయబడతాయి. అదేవిధంగా వీటితో పాటు దాన ధర్మాలు కూడా ఖచ్చితంగా కొద్దిగా అన్నా చేస్తే మంచిది. గోదానం, అన్నదానం, వస్త్రదానం చేస్తే లక్ష్మీ కృప ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా శుక్రవారం బీదవారికి అంటే పేదవాళ్లకు వెన్న, చక్కెర, తెల్ల వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతామని మన శాస్త్రం వెల్లడించింది. ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాలు పాటించి చూడండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాము. మరియు ఈ పరిహారాలను నిష్ఠతో చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని మన శాస్త్రంలో చెప్పబడింది.